ఎస్ఐబి ప్రభాకర్ రావు లొంగిపోయారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రభాకర్ రావు లొంగిపోయాడు. ఏసీపీ ఎదుట లొంగిపోయాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పిఎస్ లో లొంగిపోయిన ప్రభాకర్ రావును ఎస్ఐటి అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావును ఐజీ తఫ్సీర్ ఇక్బాల్ విచారిస్తున్నారు. ఐక్లౌడ్ లో ఉన్న డేటాను ప్రభాకర్ రావు సిట్ కి ఇవ్వడం లేదు అని పోలీసులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్ష్యాలను ధ్వంసం చేశారు అని ప్రభాకర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి కొత్త హార్డ్ డిస్క్లను ఎందుకు పెట్టారు అన్న కోణంలో ప్రభాకర్ రావును విచారిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఎస్ రాఘవేంద్ర, ప్రభాకర్ సిట్ ముందుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న కేసుకు సంబంధించి కీలక విషయాలు ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఐజీ తఫ్సీర్ ఇక్బాల్ విచారిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో 11 గంటల కంటే కొద్ది నిమిషాల ముందు జూబ్లీహిల్స్ పిఎస్లో ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు. ఏసీపీ వెంకటగిరి ముందు ఆయన సరెండర్ అయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్ నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఆయన సుప్రీంకోర్టు కొంత రక్షణ కల్పించింది. అయితే నిన్న విచారణ సందర్భంగా పోలీసులకు కస్టోడియల్ విచారణకు అనుమతిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పిఎస్లో ఉన్నారు. ఎస్ఐటి విచారణ కొనసాగిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కొన్ని హార్డ్ డిస్కులను ఎస్ఐబి కార్యాలయంలో ధ్వంసం చేశారు. ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందన్న అంశానికి సంబంధించి ప్రధానంగా కొంత సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి సేకరిస్తున్నట్టుగా తెలిసింది. వాటి స్థానంలో కొత్త వాటిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాలతో ఇవన్నీ చేశారన్న అంశానికి సంబంధించి కూడా ప్రభాకర్ రావును పలు ప్రశ్నలు అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అదే సమయంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలో ఆయన వాడిన మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ సంబంధించిన సమాచారాన్ని కూడా కొంత తీసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టుగా తెలిసింది. మొత్తం మీద మాత్రం ఎస్ఐబి సంబంధించి ఆయన హయాంలో ఉన్నప్పుడు చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసిన ఆరోపణలు కూడా పోలీసులు వినిపిస్తున్నారు. వాటికి సంబంధించి ఆ కోణంలో కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా విచారణకు హాజరైనప్పుడు ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించలేడు, దర్యాప్తుకు అడ్డుపడుతున్నారు అన్న అంశాన్ని కూడా నిన్న సుప్రీంకోర్టులో పోలీసుల తరఫున న్యాయవాదులు వాదన వినిపించిన పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ప్రభాకర్ రావు సహకరించకపోతే పోలీసులు అరెస్ట్ వైపు మొగ్గు చూపుతారా, 2-3 రోజుల తర్వాత వీటికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మహేశ్వరి, రాఘవేంద్ర, ఇప్పటి వరకు కూడా ఐక్లౌడ్ లో ఉన్న డేటాకు సంబంధించి ప్రభాకర్ రావు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు అని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆ డేటాను రికవరీ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? డేటా రికవరీకి సంబంధించి పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా పాస్వర్డ్లు ఇవ్వడం లేదు ప్రభాకర్ రావు అన్న అంశాన్ని కూడా పోలీసులు వాదనలు వినిపించారు. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు పాస్వర్డ్స్ కూడా ఇచ్చారు. అయితే వాటిని ఓపెన్ చేసినప్పుడు ఆ డివైస్లో కూడా మొత్తం డాటా అంతా కూడా డిలీట్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కూడా ఇదే అంశానికి సంబంధించి పోలీసులు ప్రభాకర్ రావును విచారించే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా డివైసెస్ ఇంకా ఉన్నాయా, వాటికి సంబంధించి పాస్వర్డ్స్ తీసుకొని అందులో ఏమైనా సమాచారం ఉందా సేకరించే ప్రయత్నం సిట్ పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రధానంగా హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేశారో, అధికారికంగానే చేశారా, చట్టబద్ధంగానే ఈ అంశాన్ని ముందుకు వెళ్ళారన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మహేశ్వరి, అయితే రాఘవేంద్ర, ఇప్పటికే 6 సార్లు ప్రభాకర్ విచారణకు హాజరయ్యారు. ఇది 7వసారి. అంటే ఈ విచారణ అనంతరం ప్రభాకర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రస్తుతానికైతే ప్రభాకర్ రావు ముందు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సహకరించలేని పోలీసులు కోర్టుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఆయనకు ఎటువంటి రక్షణ కల్పించడం కూడా సుప్రీంకోర్టులో వాదనలు కూడా వినిపించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే విచారణ మొదలైంది. సాయంత్రం వరకు పోలీసులు కొంత విచారించి సమాచారం సేకరించే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ ప్రభాకర్ రావు కనుక సహకరించకపోతే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభాకర్ రావు అరెస్ట్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.